సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే పృథ్వీ గారు. సిద్దిపేట జిల్లాలో కలెక్టర్ ఎవరైతే ఉన్నారో కలెక్టర్కి సంబంధించిన గన్మెన్ సూసైడ్ చేసుకున్నారని చెప్పడం జరుగుతుంది. 2 పిల్లల్ని చంపేసి భార్యని చంపేసి తన దగ్గర ఉన్న గన్తో ఆ తర్వాత తను కూడా అదే గన్తో కాల్చుకొని చనిపోయారన్న వార్త మనం విన్నాం. ఆ గ్రామం మొత్తం ఇప్పుడు మాట్లాడేది ఏంటి అంటే పసిపిల్లలు ఏం చేశారు, చావడానికి కారణం ఏంటి అని చాలామంది మాటలో మనం విన్నది ఏంటంటే ఆన్లైన్లో గేమ్స్ ఆడి కొంత అప్పులు చేసి దానివల్ల ఆ స్ట్రెస్ని తట్టుకోలేక అప్పుల బాధ తట్టుకోలేక చనిపోయాడు, కుటుంబం మొత్తాన్ని చంపేశాడు అని అంటున్నారు. అసలు ఈ కేసుని ఏ విధంగా చూడాలి అంటారు? అభం శుభం తెలియని పసిపిల్లల ప్రాణాలు కూడా పోయాయి కాబట్టి ఎలా చూడొచ్చు సార్? సూసైడ్ వ్యక్తి తను నిర్ణయించుకొని నేను చనిపోవాలి అన్నది కాదు సూసైడ్. సూసైడ్ అంటే తనకు తాను చనిపోవటం వరకే సూసైడ్ కింద తీసుకోవాలి. ఇంకొకళ్ళకు కూడా సూసైడ్ అవ్వాలని కోరుకుంటే మర్డర్. చిన్న థిన్ లైన్ డిఫరెన్స్ ఉంటుంది. నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను అనుకోండి, నేను చనిపోతే నేను సూసైడ్లోకి వెళ్తాను, ఇట్ ఈస్ మై డిసిషన్. నేను ఇంకొకళ్ళు చంపాలి అనుకుంటే, నేను ఇంకొకళ్ళు చావు కూడా చూడాలనుకుంటే దట్ ఈస్ కాల్డ్ మర్డర్. నేను ఇంకొకళ్ళు మర్డర్ చేశానని చెప్పచ్చు. దీంట్లో సూసైడ్ అనే పదం వాడటం నిజంగా తప్పదు. సూసైడ్ కాదు, వాళ్ళు సూసైడ్ చేసుకోలేదు, వాళ్ళు చంపేశారు. వాళ్ళు భార్యను కూడా చంపేశారు. తను చనిపోవచ్చు, అది కూడా తప్పే. తను చనిపోవటం అంటే ఏదో గేమింగ్లో తను ఏదో పోగొట్టుకున్నాడు అని చెప్పేసి, లేకపోతే అప్పుల బాధ తట్టుకోలేక తను చనిపోయాడు అనుకుంటే దట్ ఈస్ డిఫరెంట్ ఆస్పెక్ట్. భార్య ఏం చేసింది, పిల్లలు ఏం చేశారు? పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చారు, అదే రాశాడు. స్కూల్కి వెళ్ళి వచ్చిన పిల్లలకి ఏదో విషయం ఇచ్చి చంపించాడు. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ మీద హక్కు తనకే ఉంది. ఈ సూసైడ్ అనేదమ్మా, సూసైడ్ చేసుకుందాం అన్నది ఇట్స్ ఎ సైకలాజికల్ డిప్రెషన్, ఇట్స్ ఎ సినోఫోబియా. అంటే నేను చనిపోవాలి, చనిపోవడానికి కారణాలు ఒకటి, బయట నుంచి 1-2 కారణాలు ఉండొచ్చు. గేమింగ్లో కావచ్చు, అప్పులు చేయొచ్చు. అప్పుల గురించి నేను పెద్ద కామెంట్ చేయను, కానీ అప్పులు చేసుకున్నాడంటే వ్యక్తిగతంగా తనకి డబ్బులు లేని పరిస్థితిలో కదా. గేమింగ్, హీఈస్ ఎ గన్మెన్ గేమ్లో ఆడటం ఏంటమ్మా? ఇప్పుడు నిన్న పార్లమెంట్లో ఒక అటాక్ జరిగింది, మీరు ఎప్పుడైనా చూశారు కనుక. పార్లమెంట్లో కొంతమంది టియర్ గ్యాస్ తోటి లోపలికి వచ్చారు, గ్యాలరీ నుంచి ఉరికేసేసి బయట కూడా టియర్ గ్యాస్ వేశారు. సెక్యూరిటీ లోపం. ఇట్లాంటి వాళ్ళు ఉంటే సెక్యూరిటీ లోపాలు కాకపోతే ఇంకేం వస్తాయమ్మా? ఇతని పని ఏంటి? హీఈస్ ఎ గన్మెన్ డ్యూటీ ఈజ్ కాల్డ్ ఏ బాడీ గార్డ్ డ్యూటీ. ఆ కలెక్టర్కి ఉండేటువంటి ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు ప్రజల్లో తను తీసుకునేటువంటి డిసిషన్, అంటే కలెక్టర్ తను తీసుకునే డిసిషన్కి కొంతమంది వ్యతిరేకించవచ్చు, కొంతమంది ఆహ్వానించవచ్చు. వ్యతిరేకించే వాళ్ళు కొంచెం అతీతమైన చర్యలు చేయకుండా, ఆయన అటాక్ చేయకుండా, లేకపోతే ఆయనకి ఇబ్బంది కలిగించకుండా ఉండటం కోసం దిస్ పర్సన్ ఈజ్ డిప్లాయిటెడ్. ఇతను అపాయింట్ అయ్యాడు, వాళ్ళు ప్రొటెక్ట్ చేయండి. ఇతను చూసేసరికి కాస్త భయపడతారు. పోలీసు వాడు వచ్చితే ఎట్లా భయపడతారు, గన్మ్యాన్ చూసినా సరే వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఇతను కూడా పోలీస్ అనేటువంటి భావంతో ఉంటారు. ఈ సెక్యూరిటీ ఫోర్సెస్ వేరే ఫోర్సెస్ అయినా సరే ఇతను కూడా గన్మ్యాన్, ఇతను ఉన్నాడు అమ్మో చేయకూడదు అన్నది 90% తగ్గించడం కోసం గన్మెన్లు అపాయింట్ చేస్తారు. దే ఆర్ ట్రైన్డ్ పీపుల్. ట్రైనింగ్లో ఏం నేర్చుకున్నారమ్మా వాళ్ళు? మీరు గేమ్స్ ఆడుతా కూర్చోండి, మీరు విచ్చలవిడిగా బయటికి వెళ్ళి అప్పులు చేయండి అని కాదు కదమ్మా. ఇప్పుడు ఈ సూసైడ్ ఒక రైతు చేసుకున్నాడు అనుకోండి, రైతు పురుగుల మందు తాగి చనిపోయాడు, మోటార్ పేపర్లో వస్తూ ఉండేవి. దేని చేశాడు? అతనికి ఏదో పంట రాక, పత్తి పంట వాళ్ళకి ఎక్కువ దిగుబడి లేక, పత్తి పంట వాళ్ళు ఎక్కువ చేసుకుంటారు, పత్తి ఆధారమైనటువంటి. ఎందుకంటే అవి ఏదో వైరస్ వచ్చి అవి పత్తి పంటలు పోవటం తర్వాత. స్టూడెంట్స్కి ఉన్నారనుకోండి, జాబ్ రాలేదు, జాబ్ వస్తుందని నమ్మకం లేదు, అంటే నాకు ఇంక రాదు, ఇంక నేను దేనికి పనికిరాను అన్నటువంటి, అది కూడా డిప్రెషన్. ఇట్ ఈజ్ ఈక్వల్లీ ఏ డిప్రెసివ్ క్లాస్. అదేమి పర్ఫెక్ట్ అయిన మైండ్ తోటి జరిగేది కాదు. డిప్రెసివ్ క్లాస్ తోటి, లేకపోతే ప్రేమ వ్యవహారం చెడిపోయింది, లేకపోతే నాకు 10th క్లాస్లో మార్క్స్ తక్కువ వచ్చినాయి, ఇంటర్లో ఇంజనీరింగ్లో మార్క్స్ తక్కువ వచ్చి చనిపోతున్నాడు, దట్ ఈజ్ ఎ రీజన్ టు సే. చిన్న పిల్లవాడు అంటే ఒక 10th క్లాస్ పిల్లవాడు లోపల ఏజ్ వాడు పబ్జీ ఆడుతున్నాడు. పబ్జీ ఈజ్ బ్యాన్ థింగ్. పబ్జీలో ఉండేటువంటి వాడు టార్గెట్స్ ఏదైనా, ఒకప్పుడు భీమ్ అనేటువంటి ఒక వీడియో ఏదో వచ్చేదమ్మా, దాంట్లో వాడు పై అంతస్తు నుంచి ఉరికేయటం, ఆదేశాలు ఏదో వస్తాయి అని చెప్పేసి, దట్ ఈజ్ ఏ డైవర్షన్. అంటే ఆ వ్యక్తిని ఆ లీడ్ చేస్తే వాడు చనిపోతాడు, వాడు చనిపోడు. పబ్జీలో కూడా అంతే. ఎండ్ ఏంటంటే డెత్ అంటే నేను చచ్చిపోవాలేమో అనుకున్నా. అంటే ఆ సైకలాజికల్ డిప్రెషన్ తీసుకెళ్ళేటి కంట్రోల్ ఈజ్ ఇన్ ద గేమ్. ఇట్ ఈస్ అన్ ఆపరేటెడ్ థింగ్, ఇట్ ఈస్ ఎ యానిమేటెడ్ థింగ్, ఇట్ ఈస్ నాట్ ఏ రియల్, ఇట్ ఈస్ ఎ ఫిక్షన్. అంటే ఫిక్షియస్ లైఫ్లో ఉండి బాడీ గార్డ్ చేస్తున్నాడు అతను. అదే పెద్ద నేరం. నువ్వు చేయాల్సిన పని ఏంటి?
నువ్వు ఫిక్షస్గా కాకుండా నువ్వు రియాలిటీలో ఉండి నువ్వు పని నువ్వు చేయాలి, వృత్తి నిర్వర్తించాలి. వృత్తి నిర్వర్తించకుండా నువ్వు ఖాళీగా ఉన్న టైంలో ఖాళీగా ఉండదమ్మా. యాక్చువల్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కలెక్టర్ ఇంటి నుంచి బయలుదేరి క్యాంప్ ఆఫీస్ నుంచి బయలుదేరి మళ్ళీ క్యాంప్ ఆఫీస్కి వచ్చే వరకు అతను జాబ్ ఉంటుంది, మధ్యలో లంచ్ బ్రేక్ తప్ప. మిగతా టైంలో అంతా అతనితో కలెక్టర్తో ఉండాలి, ఎక్కడికి వెళ్తే అక్కడ ఉండాలి, ఎక్కడికెక్కడ ఆ డ్యూటీస్ చేస్తూ ఉండాలి. నువ్వు నైట్ టైం పడుకునేటప్పుడు ఇంట్లోకి వెళ్ళినప్పుడు గేమ్స్ ఆడుకో తప్పేం లేదు. ఆ టైంలో గేమ్స్ ఆడితే ఎంత ప్రెజర్ రాదు, పీర్ ప్రెజర్ నేను నెత్తి మీద పడదు. అప్పులు అయ్యావు, నిజంగా అప్పులు అయ్యావంటే కుటుంబ అవసరాలకు అప్పులు తీసుకుంటే అదేదో అనుకోవచ్చు, కానీ ఈ మధ్యన ఈజీ మనీ ఒకటి అలవాటు అయిపోయారమ్మా. ఎక్కడో తీసి ఎక్కువ చోట. గేమింగ్లో కూడా చాలా ఉంటాయమ్మా. గేమింగ్ ఈజ్ పెయిడ్ గేమ్స్ ఉంటాయి, ఐ థింక్ సో. నేను అతను ఏమనుకుంటున్నానంటే పెయిడ్ గేమ్స్ ఏదో ఆడే ఉంటాడమ్మా, లైక్ రమ్మీ కానీ లేకపోతే క్రికెట్ బెట్టింగ్ కానీ. వీటిల్లో పోగొట్టుకున్న తర్వాత అప్పులు అయిపోయి ఉంటాడు. ఈ రెండింటిని తను బేరీజ్ చేసుకోలేకుండా తను చనిపోవటంలో తప్పేలేదు. పిల్లల్ని చంపేయటం, మొగ్గలోనే తుంపేయటం ఎంత దుర్మార్గమైన చర్యమ్మా. అసలు నిజంగా అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఈ చిన్నపిల్లల్ని కమాండ్ చేసే రైట్ నీకు ఎట్టి పరిస్థితుల్లో లేదు, భార్యని కమాండ్ చేసే రైట్ కూడా నీకు లేదు. నువ్వు చనిపోవడం కాకుండా వాళ్ళని చంపేయటం. ఒకవేళ వాళ్ళు ఏదైనా సరే ఎదురు తిరిగితే కనుక చనిపోయేటప్పుడు ఎదురు తిరిగితే బలవంతంగా ఆ విషయాన్ని ఏదో లోపల నింపటం. అమ్మా అప్పు చేసినవాడు నిజంగా గేమింగ్ పక్కన పెట్టేద్దాం, ఇప్పుడు అప్పు దగ్గరికి వద్దాం. అప్పు చేసినవాడు తీర్చలేను అంటే కోర్టు చాలా వెసులుబాటు ఇస్తుందమ్మా. ఐబీ పెట్టుకోవచ్చు. నేను ఐబీ పెట్టుకుంటున్నా, నాకేం లేదు, చేతులు ఎత్తేస్తున్నాను, ఐబీ పెట్టేసుకో. నువ్వు ఉద్యోగం వచ్చిన దాంట్లో కొంచెం కొంచెం కట్టుకో. ఎవరు చంపాడు కదా, నువ్వు చనిపోయినట్టు బయటోడే వచ్చి నువ్వు అప్పు తీర్చిపోతే చంపేస్తా అంటే కదా, ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు పెడతారు. దీనిని తీసుకోకుండా వీక్ మైండెడ్ తోటి దిస్ పర్సన్ హ్యాస్ డిసైడెడ్ నేను చనిపోవాలి, మిగతా వాళ్ళు చంపేయాలి. నువ్వు చనిపో తప్పే, వాళ్ళు ఎందుకు చంపాలి? భయభ్రాంతులు కలిగిస్తామా ఇట్లాంటి న్యూస్ చదువుతూ ఉంటే. ఎందుకంటే ఇటువంటివి ఎవరైనా బలహీన సమయంలో చూసినప్పుడు ఇటువంటి వార్తని వాళ్ళ ఆలోచనను కూడా ఇంకోలా మార్చే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. సైకలాజికల్గా డిస్టర్బ్ అవుతారు, ఖచ్చితంగా డిస్టర్బ్. చాలా సందర్భాల్లో ఈయన ఏదైతే చేశారో సార్, ఆయనకి మనస్తాపానికి గురయ్యి ఆయన చేసుకున్న ఆలోచన, ఆయన తన ప్రాణాన్ని తను తీసుకున్న ఆలోచన ఎంతవరకు కరెక్ట్ అనిపించిందో తెలియదు. కానీ పిల్లల విషయానికి, భార్య విషయానికి వస్తే, ప్రపంచం చూడని పిల్లలు, ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియని భార్యని వాళ్ళకి ఏమి చెప్పకుండా అలా చేసేయడం అనేది జీవితాన్ని చింద్రబంధు చేసేయండి. నువ్వు తలుపేసేసుకుని ఊరేసేసుకోవాలి, ఎట్లా పోతే ఎట్లా పోతారేమో. రేపు వాళ్ళు బతికేవాళ్ళు, వాళ్ళు అబ్దుల్ కలాం ఒకటి వచ్చేవాడేమో, లేకపోతే ఇంకొక రాకేష్ రోషన్ ఇంకో వచ్చేయడమో, వాళ్ళే వస్తారు కదమ్మా. నీకు వాళ్ళ మీద కమాండ్ ఏంటి? ఫ్యూచర్ని కట్ చేసేయటం అనేది ఇట్స్ రియల్లీ నిజంగా. యానిమల్స్ చేయవమ్మా ఈ పని, యానిమల్స్ ఈ పని చేయవు. మనిషి చేస్తున్నాడు కానీ యానిమల్స్ చేయవు. వీళ్ళకన్నా యానిమల్సే గొప్ప అనిపిస్తుంది. ఎందుకంటే పిల్లల్ని ఎవరు అలా చేయరు కదా సార్. మన కడుపున పుట్టిన పిల్లల్ని మనం ఎలా పొరపాటున ఒక దెబ్బ కొడితేనే ప్రాణం విలువెల్లాడుతుంది, మళ్ళీ గంట తర్వాత మనం వెళ్ళి ప్యాంపర్ చేస్తూ ఉంటాం. అటువంటి సమాజంలో మనం ఉన్నాం. బట్ ఏదేమైనా సరే ఇటువంటి డెసిషన్స్ ఎవరు తీసుకోకూడదని కోరుకుందాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.